నా పేరు గుండా ఆంజనేయులు. నేను జయారం గ్రామం నుంచి పాలకుర్తి మండల్ పెద్దపల్లి డిస్టిక్. ఈరోజు మా ప్రతి ఏషియన్ కంపెనీ వారి సింధు పంట వేయడం జరిగింది. చెట్టులో ప్రతి కింది భాగం నుంచి పై వరకు దగ్గరగా కొమ్మలు మరియు కాయలు ఉండడం జరిగింది. మరియు ఈ పంటలో ఇంతకు ముందు కూడా ఏషియన్ కంపెనీ వారి సంధ్యా గోల్డ్ వేయడం జరిగింది. 20 గుంటలలోనే 10 క్వింటాలు కానీ దిగుబడి వచ్చింది. అదేవిధంగా చెట్టుకు మన పంటలోని లోపాలకు తట్టుకునే విధంగా పురుగుకు ఏదినికైనా కానీ తట్టుకునే విధంగా ఏషియన్ కంపెనీ వారి సీడ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా సంధ్యా గోల్డ్ పోయినసారి 20 గుంటలలోనే 9 క్వింటాలు రావడం జరిగింది. ఈ సంవత్సరం ఏషియన్ కంపెనీ వారు మా ముందుకు వచ్చేసి ఏంటంటే మీరు ఈ సింధుని కూడా ఒకసారి ట్రై చేయండి, ఈసారి ట్రై చేస్తే అది కూడా ఎంత బాగా వస్తుందో మీకు చూపిస్తామని చెప్పేసి ఇవాళ సీడ్ శాంపిల్ గా మనకి ఈరోజు రైతులకు కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా పైనుంచి కింది వరకు కాయలు ఇప్పటికి కూడా పైన వరకు ఉన్నాయి, కిందగా పత్తి పగిలింది ఉంది. అదేవిధంగా దగ్గర కొమ్మలు రావడం జరిగింది. ఈ కంపెనీ సింధు ఈ సంవత్సరం సింధు దిగుబడి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఏషియన్ కంపెనీ వారి సీడ్స్ ని వాడాల్సిందిగా ప్రతి ఒక్క రైతుకి తెలియజేయడం జరుగుతున్నది. ఎకరానికి మేము 20 గుంటలు పెడితేనే సంధ్యా గోల్డ్ 9 క్వింటాలు వచ్చింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా సింధు రాగలుగుతుంది. అంటే 20 గుంటలలో 9 క్వింటాలు అంటే ఒక ఎకరం పెట్టిందంటే 15 నుంచి 18 క్వింటాలు వస్తాయని నేను అనుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే 9 క్వింటాలు మేము ఆల్రెడీ చూసినాం. 20 గుంటలు 22 గుంటలు అవుతుంది, దానికి 9 క్వింటాలు మేము చూసినాము. స్వతహాగా మేమే చేస్తాము, మేమే చేపిస్తాము కాబట్టి మేము చూసినాం కాబట్టి ఇదే విధంగా మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి కొత్త వెరైటీ ఏది వచ్చినా కానీ మేము ట్రై చేసినాకనే మా తర్వాత రైతులకు కూడా పెట్టాలని చెప్పేసి ఈ రోజు కంపెనీ వాళ్ళు వచ్చి సీడ్ శాంపిల్ చూసినాకనే డెమో చూసిన తర్వాతనే మళ్ళీ రైతు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కంపెనీ ఎలా దిగుబడి వస్తున్నది చూసి అదే విధంగా ఇప్పుడు వచ్చే అన్ని నాసిరక విత్తనాలతో రైతులు బాధపడకుండా అవి పెట్టేసి బాధపడకుండా మంచి కంపెనీని ఎంచుకొని దిగుబడి ఏది బాగా వస్తుందో అది చూసి పెట్టుకుంటే కూడా మన భూమిలో ఎటువంటి విత్తనాలు పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందో చూసి పెట్టుకుంటే రైతు కూడా నష్టపోకుండా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఏషియన్ కంపెనీ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే విధంగా రైతులందరికీ ప్రతి సంవత్సరం వచ్చి తెలియజేస్తే కూడా రైతు కూడా నష్టపోకుండా మంచి విత్తనాలు వాడి దిగుబడి ఎక్కువ లాభంతో రైతు బాగుపడతాడని చెప్పేసి మేము కోరుకుంటూ ఏషియన్ కంపెనీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థాంక్యూ అండి.